ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మెడికల్ సీట్లు, మెడికల్ కాలేజీలను పెద్దెత్తున పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ఆ సేవలను వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ రంగంలో పెద్దెత్తున ఎరువులు వాడుతున్నారని చెప్పారు. అయితే నేచురల్ ఫార్మింగ్ తో రైతులకు లాభం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. రైతులు ఎంత పత్తి తీసుకొచ్చినా కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆదిలాబాద్ నిమ్స్ ఆవరణలో నూతనంగా నిర్మాణం పూర్తయిన క్రిటికల్ కేర్ భవన సముదాయాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. 23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. మనం ఇతర దేశాలకు పోయి నాసి రకమైనటువంటి వైద్య విద్యను చదివే కంటే మనమే మెడికల్ కాలేజీలు పెంచి మనమే ఈరోజు మన పిల్లలందరికీ ఇక్కడే మనము ఎంబీబీఎస్ విద్యను అందించి వారి సేవలు మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా భారతదేశంలో ఉన్నది. కాబట్టి మనకు కావలసినటువంటి డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి డాక్టర్ల సంఖ్యను పెంచేటువంటి విషయంలో మరి కేంద్ర ప్రభుత్వము ఈరోజు చర్యలు తీసుకుంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి మెడికల్ సీట్లు కానీ, పీజీ సీట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ చాలా పెద్ద ఎత్తున పెంచడం జరిగింది. దానిపైన కూడా ఈరోజు మనము మరి దృష్టిని కేంద్రీకరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో మరి మెడికల్ సీట్లు కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్